కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తనపై బండి సాయి భగీరథు లైంగిక అత్యాచారం చేశాడని, 4 నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, బాధితురాలు ఫిర్యాదు చేయడానికి వస్తే గంటల తరబడి స్టేషన్లో నిలబెట్టినటువంటి పోలీసులు దోషులకు సమాధానం ఇవ్వడం దారుణమని తప్పుపట్టారు. రాజకీయ నాయకులకు, బడా బాబులకు పోలీసు అధికారులు గులాంగిరీ చేస్తున్నారని మండిపడ్డారు. 17 ఏళ్ల అమ్మాయిపైన హనీ ట్రాప్ కేసు పెట్టడం చట్టవిరుద్ధమని దుయ్యబట్టారు. మహిళా రక్షణ, బేటీ బచావో వంటి మాటలను ఆచరణలో చూపించాలని మహిళా నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దోషులను శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చాలా సీరియస్. ఇది కన్సర్న్ ఉన్నా కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన విషయం. మరి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీంట్లో ప్రశ్నించేది ఏంటంటే, మేము ఒక బీజేపీ ఆయన కొడుకు, తర్వాత ముఖ్యమంత్రి కాంగ్రెస్, అట్లాంటప్పుడు ఈయన సిట్ ఎందుకు వేయమండి? అసలు సిట్ ఎందుకు? కేసు పెట్టిండు, అరెస్ట్ చేయాలి, దానికి సిట్ అవసరం ఎందుకు? దానికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఎందుకు అవసరం? పర్సనల్ విషయాల్లో రాజకీయ నాయకులు ఎప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటారు, ఒకరికొకరు దొంగలేవాడు. వాళ్ళ విషయాలకు వచ్చేవారు. ఒక సామాన్యమైన వాళ్ళనైతే నువ్వు నేరం చేసినవు అదే అని చేయకపోయినా వాళ్ళని తెచ్చి తర్వాత పోలీస్ స్టేషన్లో వాళ్ళని హరాస్మెంట్ చేసి లాకప్ డెత్ చేస్తారు. నేరం చేయని వాళ్ళను, నేరం చేసిన వాళ్ళను ఒక మంత్రి కొడుకని ఆయన్ని రక్షిస్తున్నారు. పోలీసులు ఉండేది ఎందుకు కొరకు? అబ్స్కాండింగ్ అయినందుకే కదా పట్టుకోవాలనేది. నిజంగా ఈ బండి సంజయ్కి సిన్సియారిటీ ఉంటే ఒక కేంద్ర సహాయ మంత్రిగా తన కొడుకుని తెచ్చి పోలీసులకు అప్పగించాలి. అట్లా అప్పగిస్తే ఆయన్ను ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే ఆయన అట్లా చేయడు, ఎందుకంటే ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి. అందుకని ఒక మహిళా సంఘాలుగా మేము కోరేది ఏంటంటే, ఈ వీళ్ళపైన అమ్మాయి తల్లిదండ్రుల పైన వాళ్ళని ఏంటంటే ఆయన కిడ్నాప్ చేసిండు నిర్మల్లో ఉన్నప్పుడు అని ఆయన క్యారెక్టర్ను చెడుగా అసాసినేట్ చేయడం కొరకు వాళ్ళంతా పిటిషన్ ఇచ్చారు. అందుకని హనీ ట్రాప్ కేసును వాళ్ళ మీద తిరిగి పెట్టడం అనేది చాలా అన్యాయం. వెంటనే వీడిని అరెస్ట్ చేయాలి, తర్వాత హనీ ట్రాప్ కేసును రద్దు చేయాలని చైతన్య మహిళా సంఘంగా, అన్ని మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లైంగిక నేరాల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. అది తెలంగాణలో రిపీట్ చేస్తారా, అప్లై చేస్తారా? తెలంగాణలో కాంగ్రెస్ ఉందా? బీజేపీ కనుసన్నల్లో పనిచేసే కాంగ్రెస్ ఉందా అని కూడా మేము ప్రశ్న